ప్రస్తుతం ఏఏ ఇండస్ట్రీలో యూఏ టారస్ 1.5 అనే ఒక ఏఏ మోడల్ జనాలందరినీ ఆకట్టుకుంటుంది అనమాట. అయితే ఈ యూఏ టారస్ ఏఏ మోడల్ యొక్క ప్రత్యేకత ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఏ తెలుగు. మన ఏఏ తెలుగు ఛానల్ 30 రోజుల క్రాష్ కోర్స్ మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ నేర్పిస్తాం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ధరకే 4,000 రూపాయలకి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ప్రతి వారం డౌట్ సెషన్తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ కోర్స్కి అయితే రిజిస్టర్ అవ్వండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఇదే యూఏ టారస్ ఏఏ మోడల్ అనమాట. యూఏ టారస్ 1.5 అనమాట. ఇది ఒక ఓపెన్ సోర్స్ మల్టీ మోడల్ ఏజెంట్. దీన్ని చైనా దేశం వాళ్ళు అయితే డెవలప్ చేశారనమాట. దీనికి సంబంధించిన శాంపుల్ వీడియో ఒకటి మీకు ప్లే చేస్తాం. దీన్ని బట్టే ఈ మోడల్ యొక్క ప్రత్యేకతలు ఏంటో మీకు అర్థమైపోతుంది. సో చూడండి, ఇందులో మీరు కలెక్ట్ ది ఈమెయిల్ అడ్రస్ అండ్ పుట్ దెమ్ ఇంటూ ఎక్సెల్ టేబుల్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఏం చేస్తుంది, కొన్ని ఈమెయిల్స్ ఇచ్చి దాని తర్వాత ఏం చేసింది చూడండి, ఆటోమేటిక్గా దాన్ని ఒక ఎక్సెల్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేసేసింది. అంతేకాదు, రైట్ సైడ్ చేసుకున్నట్లయితే ఒక వెబ్సైట్ యాక్సెస్ అవ్వకపోతే ఆ వెబ్సైట్ని మరొకసారి క్లిక్ చేసి దాన్ని ఎలాగ యాక్సెస్ అయ్యే విధంగా చేయొచ్చో కూడా అదే ఆటోమేటిక్గా దాన్ని వెరిఫై చేసి మరి దాన్ని కరెక్ట్ కూడా చేస్తుంది అనమాట ఏ మోడల్. నెక్స్ట్, ఆ పర్టికులర్ ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడిని గూగుల్లో సెర్చ్ చేసింది. సెర్చ్ చేసిన తర్వాత ఒక ఈమెయిల్ ఐడి వచ్చింది. ఆ ఈమెయిల్ ఐడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళింది. ఆ ప్రొఫెసర్ సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇక్కడ కూడా లేదనమాట. మళ్ళీ ఇంకొక అప్రోచ్ యూజ్ చేసింది. ఆ హాంకాంగ్ యూనివర్సిటీ సంబంధించిన వెబ్సైట్లో వెళ్తే అక్కడ ఒక ఈమెయిల్ ఐడి దొరికింది. దాని ద్వారా ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఈమెయిల్ ఐడిని కూడా కనుక్కోగలిగింది అనమాట. అంత స్పెసిఫిక్గా ఏ మోడల్ వర్క్ చేయగలుగుతుంది అన్నట్టుగా దీన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట. జస్ట్ ఏదో ఈమెయిల్ డేటా ఇవ్వడం కాదు, ఆ పర్సన్ని ఇచ్చిన నేమ్కి రిలేటెడ్గా ఈమెయిల్ కరెక్టో కాదో ఈ మోడలే అనలైజ్ చేసుకుని మరి మనకైతే అవుట్పుట్ వేసి ఇవ్వగలుగుతుంది అనమాట. చూసారా, అలాగే డిఫరెంట్ పర్సన్ సంబంధించిన ఈమెయిల్ ఐడి డేటా తీసి నెక్స్ట్ రికగ్నైజ్ ద ఇమేజెస్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ రీనేమ్ దెమ్ యాక్యురేట్లీ. ఇమేజెస్ ఇస్తున్నారు, ఆ యొక్క పర్వతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసి పేర్లు ఏంటో చెక్ చేయమని చెప్తున్నారు. మరి ఏం చేస్తుందో చూద్దాం. ఓపెన్ చేసి ఒక పిక్చర్ ఫోల్డర్లో మొత్తం మూడు మౌంటైన్ ఇమేజెస్ అయితే కనిపించినాయి అనమాట. దాని పేర్లు అయితే కనిపెట్టేసింది. మౌంట్ కిలిమంజారో అని కనిపెట్టేసింది. ఆ పిక్చర్ పేరు మార్చింది. లిటరల్గా వావ్ అని చెప్పాలి. మీరు ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గట్టుగా ఆ ఇమేజ్ పేర్లు మార్చుకుంటూ వెళ్ళింది. నెక్స్ట్ సెకండ్ ఇమేజ్కి వెళ్ళింది. సెకండ్ ఇమేజ్ చూసింది, అది మౌంట్ ఎవరెస్ట్ అని గుర్తించింది. ఆ పేరుని మౌంట్ ఎవరెస్ట్ అని మార్చేసింది. ఇమేజ్ పేరు మార్చేసింది ఆటోమేటిక్గా. నెక్స్ట్ చైనాలోని ఒక మౌంటైన్ అనమాట, దాన్ని కూడా ఆ పేరు అయితే మార్చేయడం జరిగింది. సో ఇది మనం అయితే మాన్యువల్గా చేస్తాం, బట్ ఈ ఏ మోడల్ ఏజెంట్లో వర్క్ చేసి దాన్ని అయితే మార్చేసింది. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ ఏంటంటే, ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసి 600 KB కన్నా తక్కువ ఫార్మాట్లో దాన్ని కంప్రెస్ చేయమని చెప్పి ఒక కమాండ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఈ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. సో డ్రైవ్ నుంచి వచ్చిన ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఒక వెబ్సైట్లోకి GIMP అని ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ఇమేజ్ని ఇన్పుట్గా ఇచ్చి 600 KBకి కావాలి కాబట్టి కంప్రెస్ JPEG కింద దాన్ని మార్చేసింది అనమాట. మార్చేసి రిక్వైర్మెంట్ రీచ్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి దాని ప్రాపర్టీస్లోకి వెళ్ళింది. 395 KB. సో దాన్ని అయితే కమాండ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. సో ఇదంతా ఒక యూఐ టారస్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఏజెంట్ అనమాట. నాకైతే చాలా వెరైటీగా అనిపించింది. నేను ఇప్పటివరకు చాలా మోడల్స్ గురించి వీడియోస్ చూశాను, కానీ దానికి సంబంధించి ఈ పర్టికులర్ మోడల్లో ఇలాగ వెళ్ళి ఇమేజ్ పేర్లు మార్చేయడం మనకు కావాల్సినట్టుగా అనేది బాగుందనమాట. యూస్ఫుల్గానే అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రీజనింగ్ పరంగా గేమ్ ప్లేలో కూడా రీజనింగ్ చేస్తుందని చెప్తుంది. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా వీళ్ళు ప్లే చేశారు, అదేంటో చూద్దాం. యూఏ టారస్ 1.5 మోడల్ అనమాట. సీ థింక్ యాక్షన్. సో ఒక గేమ్ ప్లే చెక్ చేసుకుని ఆ గేమ్ని ఎలా ఆడాలో అదే నేర్చుకోగలుగుతుంది. సో ఈ గేమ్ ప్లే ఫస్ట్ ఆ గేమ్ని అంతా కూడా అనలైజ్ చేసుకుంటుంది. తర్వాత ఎలా ఆడాలో అది నేర్చుకుంటా ఆ గేమ్ని అయితే ఎగ్జిక్యూట్ చేయడం అయితే మొదలుపెట్టింది అనమాట. చూసారా,
ఇలా డిఫరెంట్గా ఇలా చేస్తూ ఉంటే ఆ గేమ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందని అర్థం చేసుకుంది. దానికి తగ్గట్టుగానే ఆ ఏఏ మోడల్ అయితే దాన్ని మలుచుకుంటూ వస్తుందన్నమాట. గేమ్ ఆడుతున్న టైంలో ఈ ఒక గ్రాస్ ఉంది, అక్కడ జాంబీస్ వస్తున్నాయి, నెక్స్ట్ నా అప్రోచ్ చేంజ్ చేసుకోవాలి, జాంబీ వచ్చేస్తున్నప్పుడు నేను వెపన్ వాడాలి, ఇక్కడ పారిపోవాలి, లేకపోతే ఎలా చేయాలని చెప్పి ఆటోమేటిక్గా తన గేమ్ ప్లేని అయితే చేంజ్ చేసుకుంటూ వస్తుంది. ఇది కూడా ఈ ఏజెంట్ చేయగలుగుతుంది అనమాట. సో గేమ్స్ని కూడా ఇది ఆడగలుగుతుంది, లేకపోతే దానికి సంబంధించిన సజెషన్స్ ఎంత బెటర్గా ఎలా ప్లే చేయాలో గేమర్స్కి ఇది సజెషన్స్ కూడా ఇస్తుంది అనమాట. డిఫరెంట్ గేమ్స్ని అయితే ఆపరేట్ చేస్తుంది, ఆ మోడల్ ఎగ్జిక్యూట్ చేస్తూ దాని అవుట్పుట్ అయితే చెప్తుంది అనమాట. చివరిగా అడ్వాన్స్డ్ జనరల్ కంప్యూటర్ యూజింగ్ చూసుకున్నట్లయితే యూఐ టారస్ వచ్చి కంప్యూటర్స్ 42.5% చూపిస్తుంది. ఇతర మోడల్స్తో కొంచెం కంప్యూటింగ్ పవర్ ఎక్కువ యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బ్రౌజర్ యూజ్ 84.8%గా ఉంది, ఫోన్ యూజ్ 64.2%గా అయితే ఉందన్నమాట. బెంచ్ మార్క్ సంబంధించిన స్కోర్స్ చూసుకున్నట్లయితే యూఐ టారస్కి వచ్చి స్క్రీన్ పాట్ వర్షన్ 2లో 94.2% స్కోర్ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన రీసెర్చ్ ఆర్టికల్ రిపోర్ట్ కూడా ఇక్కడ మనకైతే వీళ్ళు ఆ ఆర్టికల్ కూడా మనకి వాళ్ళ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. స్క్రీన్ షాట్ ప్రో ఈ బెంచ్ మార్క్ సంబంధించిన స్కోర్స్ కూడా ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేశారు. జనరలైజబిలిటీ పరంగా కూడా స్కోర్స్ అయితే ఎక్కువ స్కోర్ అని మెన్షన్ చేస్తున్నారు, 83.8 అనమాట. బ్రౌజ్ కాంప్ లో 2.3 స్కోర్ అయితే చూపిస్తున్నారు. ఎన్హాన్స్డ్ గేమ్ ప్లేలో దానికి సంబంధించిన డిఫరెంట్ డొమైన్స్ లో ఎంత స్కోర్ ఉందో కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. గేమ్ సంబంధించిన ఆప్టిమైజేషన్ మళ్ళీ ఆ ఫుటేజ్ ని ఇక్కడైతే ఎండ్ లో అయితే మనకి ప్లే చేస్తున్నారు అనమాట. ఇందులో లిమిటేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. అలానే కంప్యూటేషన్ పరంగా అయితే కొంచెం కంప్యూటేషనల్ ఎక్కువ రీసోర్సెస్ అవసరం అయితే అని చెప్పి వీళ్ళు డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే మెన్షన్ చేశారు. హెల్యూజిలేషన్ అనేది ఇంకా స్టిల్ కొంచెం హెల్యూజన్ ఎఫెక్ట్ అయితే ఈ మోడల్లో ఉందని చెప్తున్నారు. సో ఈ పర్టికులర్ మోడల్ని ఎర్లీ యాక్సెస్ కావాలనుకుంటే మాత్రం కొలాబరేటివ్ రీసెర్చ్ పరంగా అయితే వీళ్ళకి ఎర్లీ యాక్సెస్ ఇస్తా ఉంటున్నారు అనమాట. taras@bytedance.com ఈ పర్టికులర్ మెయిల్కి పెడితే కనుక ఎర్లీ యాక్సెస్ వాళ్ళకైతే ఇస్తారు. సో మేము కూడా ఈ పర్టికులర్ మెయిల్ ఐడికి మా సైడ్ నుంచి కూడా మెయిల్ యాక్సెస్ వీళ్ళ ఏ మోడల్ టెస్ట్ చేసి యాక్సెస్ ఇవ్వమని అడుగుతాం. ఒకవేళ మాకు యాక్సెస్ ఇస్తే దాని గురించి డెడికేటెడ్ వీడియోస్ కూడా చేస్తాం. ఫస్ట్ అయితే బాగానే అనిపించిందండి నాకు ఈ మోడల్ పరంగా. మీకు ఈ పర్టికులర్ ఏ మోడల్ సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ మీరు చెక్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే మోడల్ టెస్ట్ చేయలేదు, బట్ వీళ్ళ వీడియో పరంగా కాస్త ఎగ్జైటింగ్ అనిపించింది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.